నుంచి రావడానికి కూడా వీల్లేదు, అర్చకుడు వినా. మిగిలిన వాళ్ళు నంది మధ్యలోంచి రాకూడదు. ఇప్పుడు కొడుకు కన్నా పెద్ద స్థానం ఎవరికి ఇచ్చాడు? నందీశ్వరుడికి ఇచ్చాడు. ఎక్కడికి ఊరిరిగింపు వెళ్ళనివ్వండి, ముందు ఆయనే బయలుదేరుతాడు బసవయ్య. అందుకే 4 పాదాలతో ఉంటాడు. సత్యము, శౌచము ఇవన్నీ కూడా ధర్మము యొక్క పాదములు. ఈ 4 పాదములతో ఉన్నటువంటి వృషభాన్ని అధిరోహించి ఆయన వెడుతుంటాడు అంటే ధర్మాన్ని అధిరోహించి వెడతాడు అని గుర్తు. అటువంటి శంకరుడు తన కుటుంబ సభ్యుడుగా నందీశ్వరుడికి స్థానం ఇచ్చాడు. రెండవ వాడు చండీశ్వరుడు. ఆ చండీశ్వరుడు శివాలయంలో 8వ వంతు పుణ్యం ఇచ్చేస్తాడు దర్శనం చేస్తే. ఎందుచేత అంటే ఒకప్పుడు యచ్చదత్తనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు పవిత్ర. నందీశ్వరుడికి భార్య ఉంది, ఆవిడ పేరు సుయశ, మంచి కీర్తి. సుయశ ఆయన భార్య. అందుకే మీరు ఎప్పుడైనా చూశారో లేదో, అసలు కనుమ పండుగ వస్తే నందీశ్వరుడికి అలంకారం చేస్తారు శివాలయంలో. చూడముచ్చట, అద్భుతంగా ఉంటుంది. నేను చాలా సంవత్సరాలు కనుమ పండుగ వచ్చింది అంటే అరుణాచల క్షేత్రానికి వెళ్ళి గిరిప్రదక్షిణం చేసేవాడిని. ఎందుకంటే అసలు అక్కడ ఎద్దులకు అలంకారం చేస్తారు, చూసి తీరాలి. అంత అద్భుతంగా ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి ఆ అలంకారం కనుమ పండుగ వచ్చింది అంటే నందీశ్వరుడికి అసలు ఎన్ని మాలలు, కాయలు, పళ్ళు, ఎంత వైభవోపేతంగా ఉంటాడో. అలా నందీశ్వరుడికి స్థానం ఇచ్చాడు. తాను మహాలింగం అవుతుంటాడు ఒక్కొక్కసారి. లింగము, మహాలింగము, స్థూలలింగము, సూక్ష్మలింగము, భద్రలింగము అని 4. నిన్న మీతో మనవి చేశా. స్థూలలింగం అంటే ఆలయం మీద గోపురం, సూక్ష్మలింగం అంటే అంతరాలయంలో ఉన్న లింగం, బలిపీఠం, భద్రలింగం, స్థూలలింగం, సూక్ష్మలింగం, భద్రలింగం. ఇక మహాలింగం అంటే ఇందాక నేను మీతో మనవి చేశానే శైవాగమం. మధ్యలో శివాలయం ఉండి నైరుతిన గణపతి ఉండాలి. కొన్ని క్షేత్రాలకు ఏమవుతుందంటే ఆ ఆలయంలో నైరుతిన గణపతి ఉండడం కాదు, ఆ దేవాలయానికి నైరుతిగా వెడితే గణపతి దేవాలయం ఉంటుందో ప్రఖ్యాత దేవాలయం. మీరు పశ్చిమంగా వెడితే ఒక గొప్ప సుబ్రహ్మణ్య దేవాలయం ఉంటుంది. మీరు దక్షిణంగా వెడితే ఒక గొప్ప దక్షిణామూర్తి గుడి ఉంటుంది. మీరు ఆగ్నేయంగా వెడితే సోమాస్కందుడి గుడి ఉంటుంది. మీరు ఈశాన్యంలో కడితే ఒక గొప్ప నటరాజ గుడో లేకపోతే భైరవ దేవాలయమో ఉంటుంది. ఇలా వస్తే ఉత్తరానికి వస్తే చండీశ్వర దేవాలయం ఉంటుంది. ఇలా శివాలయం చుట్టూ దేవాలయాలు ఉన్నాయనుకోండి బయట, వాటి మధ్యలోకి శివాలయం వచ్చిందనుకోండి, అలా తనంత తాను బయట క్షేత్రాలుండి మధ్యలోకి శివాలయం వస్తే దాన్ని మహాలింగం అంటారు. ద్రవిడ దేశంలో మధ్యార్జునం అని ఒక క్షేత్రం, అక్కడ కూడా మన శ్రీశైలంలోకే తెల్లమద్ది చెట్టే స్థలవృక్షం. ఆ మధ్యార్జున క్షేత్రం మహాలింగం, శ్రీశైలం మహాలింగం. ఇటువంటి శివలింగాలు మహాలింగములని పిలవబడతాయి. నందీశ్వరుడికి అంత గొప్ప స్థితిని ఇచ్చేశాడంతే పరమేశ్వరుడు. అసలు త్రయోదశి శైవపరంగా చాలా గొప్ప తిథి. అందుకే పరమశివ భక్తులైన వాళ్ళు త్రయోదశి నాడు శరీరం విడిచిపెట్టేయాలని కూడా కోరుకుంటూ ఉంటారు. అంత గొప్ప త్రయోదశి నాడు నిజానికి శివుడికి కాదు అభిషేకం, నందీశ్వరుడికి. చతుర్దశి మాస శివరాత్రి, ఆ రోజున శివలింగానికి అభిషేకం, ప్రత్యేక అభిషేకం. రోజు అభిషేకం ఎలాగో ఉంటుంది. అందుకే ఓ నియమం కూడా చెప్తారు పెద్దలు, అసలు శివలింగానికి అభిషేకం చేసే ముందు నందికి అభిషేకం చేయకుండా శివలింగానికి చెయ్యొద్దని చెప్తారు. ఎందుకంటే ఆయన తృప్తి చేత ఆయన ఎక్కువ తృప్తి పడతాడు. అంత పెద్ద స్థానం ఇచ్చాడు నందీశ్వరుడికి. ఇక చండీశ్వరుడు యచ్చదత్తనుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయన భార్య పేరు పవిత్ర. వాళ్ళకు కుమారుడు ఉండేవాడు, వాడి పేరు విచార శర్మ. ఈ విచార శర్మ బాగా వేదం చదువుకున్నాడు. ఒక రోజున అలా వెళ్ళిపోతున్నాడు. ఆవుల మందని కాసేటటువంటి వ్యక్తి ఒక గోవుని కొడుతున్నాడు. చూశాడు, అయ్యయ్యో గోవు పరదేవతా స్వరూపమయ్యా, గోవుని కొట్టకూడదు, నేను గోవుల్ని కాస్తాను, నువ్వు పని మాని, నేను వేదమంత్రాలు వల్లె వేసుకుంటూ గోవుల వెంట వెళ్ళి గోవుల్ని కాపాడతానన్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణులు అన్నారు, పోన్లే పిల్లవాడిని గోసేవ చేసుకొనివ్వండి అన్నారు. ఈ బ్రహ్మచారి రోజు వేదమంత్రాలు వల్లె వేస్తూ స్వరంతో ఆ గోవుల వెంట వెళ్ళేవాడు. ఈ వేదమంత్రం స్వరం విన్న కారణం చేత గోవులు ఎంతో ప్రీతి చెంది ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చి పొదుగులోంచి పాలు తమంత తాము స్రవించేవి. ఈ పిల్లవాడు చూశాడు, ఇవి వేదమంత్రాలు విని సంతోషించి పాలు విడిచిపెడుతున్నాయి, ఉత్తినే ఎందుకు పోవాలి? ఓ కుండ పట్టుకెళ్ళి అక్కడ పెట్టేవాడు. ఒక్కొక్క ఆవు వచ్చి నిలబడి కొద్ది కొద్దిగా పాలు విడిచిపెట్టేది. ఏ 11 అయ్యేటప్పటికీ కుండ నిండేది. ఈ పిల్లవాడు ఏం చేసేవాడంటే కొంచెం తడితడిగా ఇసుక అవి ఉండేవి అక్కడ. ఓ గుడి కట్టేవాడు. ఇందాక నేను ఉపన్యాస ప్రారంభంలో సముద్రపుట్టు నేను గుడి కట్టుకోవడం చెప్పానే, అలా ఓ గుడి కట్టేవాడు.
దానికి మంటపాలు కట్టేవాడు, అన్నీ చేసేవాడు. మధ్యాహ్నం అయ్యేది, శివాభిషేకం చెయ్యాలి. ఇప్పుడు ఈ ఆవు పాలన్నీ ఆ గుడిలో ఉన్న శివలింగం మీద రుద్రాధ్యాయం చెప్తూ అభిషేకం చేసేవాడు. ఓ నాబోటి వెర్రివాడు అలా వెళ్ళిపోతూ చూసి పిల్లవాడు ఆవు పాలన్నీ పిండి మట్టిలో పోసేస్తున్నాడని ఊళ్ళో వాళ్ళకి చెప్పాడు. ఊళ్ళో వాళ్ళందరూ పిల్లవాడిని నిందించారు. తండ్రి అన్నాడు, రేపు నేను చూస్తాను, నిజంగా నా కొడుకు తప్పు చేస్తే శిక్షిస్తానని. పిల్లవాడు చూడకుండా వచ్చి ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. 11 అయింది, కుండ నిండిపోయింది. ఆవులు వచ్చి పాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. కుండ దగ్గర పొదుగులోంచి పాలు పడ్డం తండ్రికి కనపడలేదు. పిల్లవాడు గుడి కట్టాడు. ఆ ఇసుకలో ఉన్నటువంటి శివలింగానికి పోసేస్తున్నాడు పాలు. చూశాడు తండ్రి, నిజమే, వీడు ఆవుల యొక్క పాలన్నీ తీసుకెళ్ళి మట్టిలో పోస్తున్నాడని మహాకోపంతో వచ్చి ఆ ఆలయానికి కట్టినటువంటి ప్రాకారాలు, దేవాలయ గోపురాలు అన్నీ కాలుతో తన్నేస్తున్నాడు. ఆ తన్నడంలో పిల్లవాడు గమనించలేదు, తదేక దృష్టితో ఉన్నాడు సంతోషంతో. ఈ పాల కుండంతా అన్నాడు, కుండ పగిలిపోయింది. ఇలా చూశాడు, పాలు కనపడలేదు. శివాభిషేకానికి ఉపయోగించవలసినటువంటి పాలపాత్రని కాలితో తన్నాడు. నా తండ్రికి నిష్కృతి లేదు, నా తండ్రిని ఉద్ధరించాలి. ఏ కాలుతో తన్నాడో ఆ కాలు తీసేయడం వినా నా తండ్రిని రక్షించుకోవడానికి మార్గం లేదని అక్కడ ఉన్న గొడ్డలి తీసి తండ్రి కాలు మీద విసిరాడు. తండ్రి ఒక కాలు తెగి రెండో కాలుకి తగిలి, రెండో కాలు తెగి కింద పడి రక్తస్రావమై శరీరం వదిలేశాడు. వాడి శివభక్తికి మెచ్చుకొని పరమశివుడు గంటలు మోగుతుండగా వృషభవాహనారూఢుడై కిందకి దిగొచ్చాడు. ఒరే, ఎంత శివభక్తి రానిది, ఎంత వేదనరా! ఆవులు పొంగిపోయి పాలు విడిచిపెట్టాయిరా. నీ తండ్రిని, నీ కుటుంబాన్ని నాలో కలుపుకుంటున్నాను. నీకు చండీశ్వరుడు అన్న స్థానం ఇస్తున్నాను. ప్రతి చోట నా దేవాలయానికి ఉత్తరాన కూర్చుని ఉంటావు. అభిషేకం చేసినప్పుడు ఎలా ఉన్నావో అలాగే ధ్యానముద్రలో ఉంటావు. అటువంటి ధ్యానముద్రలో ఉన్న కారణం చేత నేను తినగా మిగిలినది ఏది ఉన్నా నీకే చెందుతుంది. నా భార్య కానీ నా బిడ్డలు కూడా తినడానికి వీల్లేదు. సాధారణంగా లోకంలో పురుషుడి యొక్క శేషం ఎవరు తినాలి అంటే భార్య తింటుంది. నేను తిన్న పాత్రలో ఏదైనా మిగిలిందనుకోండి, దాన్ని తినే అధికారం సహజంగా ఎవరిదంటే నా భార్యది. అందుకే పూర్వం భార్య తిని వెళ్ళిపోయినటువంటి విస్తట్లో భర్త తిని వెళ్ళిపోయిన విస్తట్లో భార్య తినేస్తుండేది కూడా. కానీ అలా భార్య అయిన పార్వతీదేవికి దక్కాలి, అథవా విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి దక్కాలి. పరమశివుడు అన్నాడు, నేను తినగా మిగిలినది ఏది ఉన్నా నీకే దక్కుతుంది, నువ్వే తినాలి. కాబట్టి శివోచ్ఛిష్టాన్ని అంతటినీ ఎవరు తింటారు? చండీశ్వరుడు తింటాడు. కుటుంబ సభ్యుణ్ణి చేశాడు, ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా చప్పుడు చేశారనుకోండి, ఆయనకి కోపం వస్తుంది. అందుకే శివాలయంలో ప్రదక్షిణం చేయడానికి నియమం ఏమిటంటే, నిండు గర్భిణి ఇంకా కాసేపట్లో పురుడు వచ్చేస్తుంది అన్న ఆవిడ ప్రదక్షిణానికి వస్తే అతి నునుపైనటువంటి పాలరాతితో కట్టినటువంటి దేవాలయం మీద నీటి బిందెలు వంపేసి పెద్ద కడవతో నీళ్ళిచ్చి చంకలో పెట్టుకొని శివాలయానికి ప్రదక్షిణం చేయమంటే ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తుందో అంత మెల్లగా చేయమని చెప్పింది శాస్త్రం. ఈ చండీశ్వరుడు ఉన్నాడు, గబ్బ 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 నడవకూడదు ప్రదక్షిణానికి. చండీశ్వర స్థానం ధ్యానమూర్తిగా ఉంటాడు. చప్పుడైందనుకోండి కళ్ళు విప్పుతాడు. ఎందుకు చేశావు చప్పుడు అని అడుగుతాడు. ఆయన ప్రసన్నుడు కావాలంటే పరమశివుడి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టారనుకోండి, ఆయన తింటే శేషం మిగిలింది, అదే దాని అర్థం. అర్చకుడు 8వ వంతు శివస్వరూపం అనడానికి కారణం అదే. ఆయన చేత్తో మీకు ప్రసాదం ఇచ్చాడు. ఇప్పుడు మానసికంగానైనా సరే ఆయనకి చూపించాలి, అథవా అది పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి చిటిక వెయ్యాలి. అందుకే చిటికల చండీశ్వరుడు అంటారు. ఇలా చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు. అంటాడు, స్వామి శివప్రసాదం పట్టుకెడుతున్నాను మీరు అనుగ్రహిస్తే అని ఇలా చూపించాలి. చూపిస్తే ఆయన ఏం చేస్తాడు? ఆ ప్రసాదంలో చిన్న ముక్క నోట్లో వేసుకుంటాడు. ఎందుకని శివశేషం ఆయింది, పట్టుకెళ్ళంటాడు. అప్పుడు తెచ్చుకోవాలి. అంతేగాని శివాలయం ప్రసాదం ఇంటికి పట్టుకెళ్ళకూడదండి, గోడల మీద పెట్టేయడం, వదిలేసి వెళ్ళడం చేయకూడదు. చండీశ్వరుడికి చూపించి పట్టుకెళ్ళాలి. ఈ రహస్యాన్ని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తూ, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రై శిశివిషిదకర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదనతాంబూలకవళా అన్నారు. అమ్మా, విశాఖేంద్రుడు అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడు, అలాగే విఘ్నేశ్వరుడు
ఇంద్రుడు, ఉపేంద్రుడు వీళ్ళందరూ కూడా పరమశివుడు భోజనం చేసిన తరువాత మిగిలినటువంటి అరిటాకు భోజనం చేసింది అక్కడ ఉన్నా, లేదా బంగారు కంచం ఉన్నా దాని వంక చూడరు, మానసికంగా కూడా తినకుండా వెళ్ళిపోయారు. ఎందుకని? నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, దాంట్లో చండీశ్వరుడు తినాలి. అంత గొప్ప స్థానాన్ని, కడుపున పుట్టిన కొడుకుల కన్నా కట్టుకున్న భార్య కన్నా పెద్ద స్థానాన్ని చండీశ్వరుడికి ఇచ్చేశాడు. అంతటి అనుగ్రహ ప్రదాత. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేస్తే చాలు, ఏదైనా ఇవ్వగలడు. అందుకే విశాఖేశ్వరుడు అన్న మాటలో స్థాణుస్వరూపం ఉంటుంది, అది గమ్మత్తు. స్థాణుహు అంటే ఎండిపోయిన చెట్టు, దానికి కదలిక ఉండదు, దానికి కొమ్మలు లేవు. అప్పుడు పార్వతీదేవి ఎక్కడుంది? ఆకుపచ్చగా ఉండి కొమ్మలు ఉంటే ఆ ఆకుపచ్చతనం, ఆ చైతన్యం అమ్మవారు. ఇప్పుడు మరి ఆకులు లేవు, ఆ ఆకులు లేకుండా కూడా ఎండిపోవడమే అపర్ణ. ఇప్పుడు అమ్మవారు అపర్ణగా ఉందంటే ఆకులు కూడా లేవు. విశాఖ, శాఖలు కొమ్మలు లేవు, అది సుబ్రహ్మణ్యుడు. ఆ మూలం విఘ్నేశ్వరుడు. ఇప్పుడు ఎండిపోయిన చెట్టులో కూడా పరమేశ్వరుడు ఉంటాడు. అలా భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు ఎంత ఉదార హృదయుడై కుటుంబ సభ్యుల కన్నా పెద్ద స్థానం ఇచ్చేశాడంటే, నందీశ్వరుడికి చండీశ్వరుడికి ఒకడి శృంగముల గుండా తప్ప తన దర్శనం లేదు. వేరొకడికి తను తిన్న దాంట్లో శేషం వెళ్ళిపోతుంది, అంత స్థానం ఇచ్చాడు. మూడవ వారు మాణిక్యవాచకర్లు. మాణిక్యవాచకర్ మహాపరమశివ భక్తుడు. మనకంటే ఇటువైపు అలవాటు తక్కువ, కానీ అసలు మీరు తిరుపతి వెళ్ళినా కూడా కపిలతీర్థం దగ్గరికి వెడితే, కపిలతీర్థం స్వయంభూలింగం. ఎక్కడది? ఎక్కడో పాతాళలోకంలో భోగవతి అనబడేటటువంటి పేరుతో ఉన్నటువంటి గంగానది ఒడ్డున కపిల మహర్షి తపస్సు చేస్తుండేవారు. ఒకప్పుడు భోగవతిగా ఉన్నటువంటి గంగ పైకి రావడం మొదలుపెట్టింది భూలోకంలోకి. ఆ గంగ పైకి వస్తుంటే గంగతో పాటు శంకరుడు కూడా పాతాళలోకంలోంచి పైకి వచ్చేసాడు. వచ్చి అది భూమిని భేదించుకొని భూమిలోంచి పైకి వెళ్ళిపోతోంది. అప్పుడు గబగబా కామధేను వెళ్ళింది. వెళ్ళి తన డెక్క ఆయన తల మీద పెట్టి మా వర్ధస్య, ఇంకా పెరగవద్దు అని అడిగింది. అందుకే ఇప్పటికీ మీరు కపిలతీర్థానికి వెడితే కపిలతీర్థంలో ఉన్న శివలింగం మీద ఆవు డెక్క ముద్ర ఉంటుంది. కింద వెండి రంగు, మధ్యలో కుంకుమ రంగు, పైన బంగారు రంగు, 3 రంగులతో మెరిసిపోతుంటుంది శివలింగం. అదే కపిలలింగం. అక్కడ ఉన్న కపిల తీర్థమే సాక్షాత్తుగా భోగవతి నది కింద ఉన్న గంగ పైకి ఉబికింది. అందుకే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పర్వదినాల్లో, పౌర్ణమి మొదలైనటువంటి రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నే దశనాడికాహ, ఒక్క 10 నిమిషముల పాటు సమస్త బ్రహ్మాండములలో ఉన్న తీర్థాలు కపిల తీర్థంలో ఉన్న తీర్థంలోకి ప్రవేశిస్తాయి. ఆ సమయంలో అక్కడ స్నానం చేస్తే ఇక సమస్త బ్రహ్మాండములలో ఉన్న తీర్థాల్లో స్నానం చేసినట్టే. అటువంటి శివలింగ స్వరూపం మాణిక్యవాచకర్లని ప్రత్యేకంగా అనుగ్రహించింది. ఎందుకని? మహాభక్తుడు మాణిక్యవాచకర్. అరుణాచలంలో కూడా గిరిప్రదక్షిణం చేస్తూ అరుణాచలేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. బాగా వృద్ధుడైపోయాక చిదంబరం చేరుకున్నాడు ఆయన. చేరుకుని రోజు చిదంబరంలో నటరాజస్వామి వారి మీద స్తోత్రాలు చేస్తుండేవాడు. చేస్తూ ఉంటే ఒకరోజు పరమశివుడు చూశాడు. అరే, ఇంతటి మహానుభావుడురా, ఇంతటి పరమభక్తి తత్పరుడు, ఇటువంటి వాడు కానీ రేపొద్దున్న ఏ కారణం చేతనైనా శరీరం విడిచిపెట్టేయాలిగా. జాతస్య హి ధ్రువో మృత్యు, శరీరం విడిచిపెట్టేయడం అనేటటువంటిది జరిగిందా, ఇక ఈ లోకాన్ని ఉద్ధరించేటట్టు ఇంత గొప్ప వాంగ్మయం ఇచ్చేవాడెవరు? ఇది ఎక్కడ వ్రాసి లేదే, ఎలా దొరుకుతుంది? అందుకని చిదంబరంలో మాణిక్యవాచకర్ నివాసం ఉంటున్నటువంటి ఇంటికి పరమశివుడే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి రాత్రి అయింది. అప్పటిదాకా స్తోత్రాలు పాడి పాడి అలిసిపోయి మాణిక్యవాచకర్లు పడుకున్నారు. తలుపు కొట్టి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళాడు. ఏమయ్యా, నువ్వు పరమశివుడి మీద ఎన్నో స్తోత్రాలు చెప్పావుట, ఏది చెప్పు వింటాను. వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఎక్కడి నుంచో తీర్థయాత్రకు వచ్చాను, వినాలనిపించి వచ్చాను అన్నాడు. ఆయన శివస్తోత్రం చెప్పడం అంటే ఆయనకి బడలిక లేదు, రాత్రి లేదు, పగలు లేదు, శరీరం సహకరించకపోవడం అన్న మాట లేదు. అంత సంతోషం. ఆయన చేసిన స్తోత్రాలన్నీ చెప్తున్నారు. ఎవరు రాసుకున్నారు? పరమశివుడు వ్రాసాడు వాటినన్నింటినీ. గ్రంథం కింద వ్రాసి తెల్లవారింది. తెల్లవారుతుండగా అలిసిపోయాడు మాణిక్యవాచకర్. అలిసిపోయి
స్నానం చెయ్యాలి, సంధ్యావందనాది క్రియలు ఆచరించాలి, వెళ్ళనా అన్నాడు. వెళ్ళిరా అని నేను సెలవు పుచ్చుకుంటానని వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నవాడు పైకొచ్చి మాణిక్యవాచకర్లు వ్రాసినటువంటి ఈ చెప్పిన స్తోత్రాల్ని తాళపత్రాల మీద రచన అన్నీ రాసి వాటికి తాడు కట్టి చిదంబరంలో ఆ లింగం ఉన్నటువంటి ఆకాశలింగం ఉన్నటువంటి ద్వారం దగ్గర పెట్టేసి దాని మీద నందీశ్వరుడు యొక్క ముద్రలు గుద్ది, అంటే సీల్ వేసి ముద్ర గుద్ది వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున అర్చకులు తలుపులు తీయడానికి వచ్చారు. ఏవో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, ఎత్తి చూశారు, దాని మీద నంది ముద్రలు ఉన్నాయి. అమ్మ బాబోయ్, నంది ముద్రలు ఉన్నాయి, రాత్రి ఎవరు పట్టుకొచ్చి పెట్టారోనని తెల్లబోయి జాగ్రత్తగా విప్పి చూశారు. పరమశివుడి మీద స్తోత్రాలు, అందులో కొన్ని గుర్తుపట్టారు మాణిక్యవాచకర్లవని. అందులో పరమశివుడు తన స్వదస్తూరితో పీఠిక వ్రాశాడు. ఈ వ్యక్తికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వేరొకటి, కానీ ఈయన నోటి వెంట వచ్చిన మాటలు కావు మాణిక్యములు. అవి కాలమునందు రచనలుగా ఉండకపోతే రేపు ఈయన శరీరం విడిచిపెట్టేసిన తరువాత అలా చెప్పేవాడు లేడని, అలా పాడగలిగిన వాడు లేడని, అలా అందించగలిగిన వాడు లేడని ఆయన చెప్పినవన్నీ రాత్రి కూర్చుని నేనే స్వయంగా వ్రాశాను, వ్రాసి తెచ్చి ఇక్కడ పెడుతున్నాను నటరాజు అని దస్తూరి చేశాడు. చేస్తే చేవ్రాలు సంతోషపడిపోయి అర్చకులు మాణిక్యవాచకరి ఇంటికి పరిగెత్తారు. ఏమయ్యా, రాత్రి నీ ఇంటికి ఎవరైనా వచ్చారా, నువ్వు శివస్తోత్రాలు పాడావా అని. ఎవరో వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు, నీవు చేసిన శివస్తోత్రాలు పాడమన్నాడు. పాడాను. ఎవరో కాదయా, పరమశివుడయ్యా, నువ్వు నీ దగ్గర అవన్నీ విని వ్రాసినవాడు, ఇదిగో గ్రంథాలు, నువ్వు రాత్రల్లా పాడినవి తాళపత్ర గ్రంథాల మీద వ్రాసి తీసుకొచ్చి నటరాజస్వామి దేవాలయ ప్రాంగణంలో పెట్టి అంతర్ధానం అయ్యాడు. కళ్ళంబట ఆనంద భాష్పాలు ధారలుగా కారిపోయాయి మాణిక్యవాచకరికి. కారిపోయి కాదు కాదు నేను చూడవలసిందే అని గబగబా చిదంబరం క్షేత్రంలోకి వచ్చి నటరాజస్వామి సన్నిధానంలో నిలబడి అవ్యక్తానందంతో ఇన్ని పాటలు పాడిన వాడికి నోటి వెంట మాట రాక కంఠం గాద్గదికమైపోయి, ఇంత అనుగ్రహమా శివ, నువ్వు సమస్త విద్యలకు ఆధారభూతుడువా, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం మృతి పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని శంకర భగవత్పాదుల చేత స్తోత్రం చేయబడినటువంటి మహానుభావుడివి, లేఖకుడవై నేను పాడితే నువ్వు వ్రాసావా, నువ్వు దానికి ఆముఖం రాశావా, నంది ముద్రలు గుద్ది జాగ్రత్తగా గడప మీద పెట్టావా. స్వామి, నీకు నేను ఏమని కృతజ్ఞత చెప్పను, నోట మాట రాలేదు. అవ్యక్తానందంతో నటరాజస్వామి ముందు నిలబడిపోయి కన్నుల వెంట నీరు కారుస్తూ రెండు చేతులు ఇలా పెట్టి నిలబడిపోయాడు. ఇలా పెట్టారు అంటే ఇక ఇంతకన్నా నాకేం కావాలి అని. అందుకే మీరు చూడండి, ఆ భంగిమ నేర్పక్కర్లేదు. మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయ్యా నాకు ఇంతకన్నా ఏం కావాలండి అని అనిపించింది అనుకోండి, ఇలాగే పడతాం, అంతేగాని అయ్యా నాకు ఇంతకన్నా ఏం కావాలండి అని ఇలా పెట్టాం, ఇలా అంటాం. అందుకే వాహనాల్లో స్వామి హనుమ ఒక్కరే, పైన స్వామిని వహించి తీసుకుని వెళ్ళేటప్పుడు ఇలా పెడతారు, ఇంతకన్నా నాకేం కావాలి, సీతారాముల్ని వహించడం కన్నా నాకు ఇంకేం అక్కర్లేదంటారు. అలా రెండు చేతులు ఇలా పెట్టి నిలబడిపోయాడు మాణిక్యవాచకర్. ఆ ఆనందానుభూతిలో ఆయన ఉండగా ఆయనలోంచి దివ్యమైనటువంటి జ్యోతి అందరూ చూస్తుండగా బయలుదేరి, ఒకనాడు భగవాన్ రమణుల యొక్క జ్యోతి బయలుదేరి వెళ్ళిపోయి అరుణాచల శిఖరాలలో కలిసిపోయినట్టు, తూర్పుగోదావరి జిల్లాలో లంకలగన్నవరంలో డొక్కా సీతమ్మ గారి యొక్క జ్యోతి ఆకాశ మార్గంలో ప్రయాణించి అంతరిక్షంలో చేరిపోయినట్టు అందరూ చూస్తుండగా చిదంబర క్షేత్రంలో మాణిక్యవాచకర్లోంచి జ్యోతి లేచి నటరాజస్వామిలో కలిసిపోయింది. కాబట్టి మాణిక్యవాచకర్ని తన కుటుంబ సభ్యుణ్ణి చేశాడు. అందుకే ఇప్పటికీ మీరు కపిలతీర్థం లాంటి క్షేత్రాలకు వెడితే పక్కన మాణిక్యవాచకర్లు ఉంటారు. మీరు అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేస్తున్నా సరే ఆ శివలింగానికి ఖచ్చితంగా అవతల వైపుకి వచ్చినప్పుడు పెద్ద అరుణాచల క్షేత్రం దేవాలయం ఎలా ఉంటుందో అంత పెద్ద దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో కూడా మాణిక్యవాచకర్లు ఉంటారు. దక్షిణ దేశంలో మీరు ఎక్కడికి వెళ్ళండి మాణిక్యవాచకర్లు ఉంటారు. ఆ మాణిక్యవాచకర్లు పరమశివుడితో పాటు ఊరిరిగింపులో పెడతారు. అంతటి మహాభక్తి తత్పరుడైనటువంటి వాడు మాణిక్యవాచకర్. శివానుగ్రహం అంటే ఎలా ఉంటుందంటే, ఆయన కేవలంగా ఏదో
భక్తులను అనుగ్రహించడం కాదు, భక్తుల మాటకి వశపడిపోతాడంతే. ఇక కదలడానికి ఉండదు. శంకరాచార్యుల వారు ఒకరు, పరమశివుడు ఒకడు కాడు. శంకరులే పరమశివుడు. నమ కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ అని. ఒకప్పుడు మహాస్వామి వారు కాంచీపురంలో కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాస్వామి వారు కలవైలో ఉన్నారు. కలవై నుంచి కంచి రావాలంటే కనీసం 5-6 గంటలు పడుతుంది నడిచి. ఆయన చాలా వేగంగా నడుస్తారు కాబట్టి. సాయంకాలం 4 గంటలకు ఎవరో శిష్యులు వెళ్ళి అడిగారు, అయ్యా కాంచీపురం వెడదామా అన్నారు. ఎందుకురా అన్నారు. కామాక్షి బయటికి వస్తుంది కదూ చూడాలని అన్నారు. కామాక్షి బయటికి రావడం తమాషాగా వస్తుంది. ఆవిడికి పృష్ఠభాగం పెట్టి రారు శంకరాచార్యుల వారు. ముందు శంకరాచార్యుల వారు బయటికి వస్తారు. ఇలా చూస్తూ శంకరాచార్యుల వారి మూర్తి పల్లకీలో పెడుతుంది. ఆయన్ని చూస్తూ కామాక్షి వస్తుంది. శంకరులు మళ్ళీ గుడిలోకి వెళ్ళిపోతే కామాక్షి గుడిలోకి వెళ్ళిపోతుంది. ఆ పక్కన ఉన్న ఇంకో శిష్యుడు అన్నాడు, 4 అయిపోయిందిగా, 7 అయ్యేటప్పటికి మళ్ళీ వెళ్ళిపోతుందిగా అమ్మవారి గుడిలోకి, స్వామి వాహనం ఎక్కరుగా, నడిచి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుందిగా అన్నాడు. ఏమిరా కామాక్షి బయటికి వస్తే చూడాలనుందా అన్నారు శిష్యుణ్ణి. అవును స్వామి అన్నాడు. అలాగే ఉంటుంది లేరా పదన్నారు అని బయలుదేరారు. రాత్రి వీళ్ళు వెళ్ళేటప్పటికీ 8 అయింది. ఏమి తమాషా, బయటికి వచ్చిన శంకరాచార్యుల వారు ఎంత ప్రయత్నం చేసినా లోపలికి వెళ్ళాల. అలాగే ఉండిపోయింది పల్లకి. ఎంతమంది పట్టినా తిప్పినా కదలలేదు పల్లకి. శంకరులు కదలకపోతే కామాక్షి కదలదు. మహాస్వామి వచ్చారు. వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టారు. శంకరాచార్యుల వారి పల్లకి వెళ్ళిపోయింది, కామాక్షి పల్లకి వెళ్ళిపోయింది. భక్తి తత్పరులైనటువంటి వాళ్ళని అలా అనుగ్రహించడం ఏమిటి, వాళ్ళే శివుడైపోతారు. మహాస్వామి అరిటాకు మీద 4 గంతులేస్తే ఆయన ఒంటి నుంచి పడిన విభూతి ఔషధంగా వచ్చింది. మీరందరూ చదవాలా పుస్తకాల్లో. అంతటి శక్తి శివుడంటే అంతటి అనుగ్రహ ప్రదాత. అందుకే సోమాస్కంధ స్వరూపంగా ఉంటాడు. సా ఉమాస్కంధ. అంత జ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్యుడు అమ్మకి నాన్నకి మధ్యలో 2 చేతులు ఎత్తి ఆడుకుంటుంటాడు. విమాన వెంకటేశ్వరుడి దగ్గర కృష్ణుడు ఎలా ఆడుకుంటుంటాడో అలా ఆడుకుంటూ ఉంటాడు. ఇలా చేతులు ఎత్తి సుబ్రహ్మణ్యుడు. అమ్మ కూర్చుంటుంది, నాన్నగారు కూర్చుంటారు, మధ్యలో ఇద్దరి మీద చేతులేసి ఆడుకుంటుంటాడు పసిపిల్లాళ్ళ. స ఉమాస్కంధ. సోమాస్కందుడు ఒకప్పుడు ఒక మహారాజు గారి కల్లోకి వచ్చి ఇలా ప్రతిష్ఠ చేయమని అడిగాడు. అటువంటి సోమాస్కంద స్వరూపాన్ని కంటితో చూసినంత మాత్రం చేత బిడ్డలు రక్షింపబడతారు. అదేం మామూలు స్వరూపం కాదు. సాంబ సదాశివ అంటాం. స అంబ, అమ్మవారితో ఉన్నటువంటి శివుడు సాంబశివ. ఉమామహేశ్వర, ఉమతో కూడుకున్న మహేశ్వరుడు. సోమాస్కంద, స ఉమాస్కంద, సుబ్రహ్మణ్యుడితో కలిసి ఉంటాడు. ఆ రూపాన్ని దర్శిస్తే సంతానమునకు రక్ష కలుగుతుంది. అలా ఉండడం కోసం, మనను అనుగ్రహించడం కోసం తాను బయటికి వచ్చి శివాలయం ఉన్నప్పుడు శివాలయంలో ఆగ్నేయంలో సోమాస్కందమూర్తిగా ఉపాలయంలో కూర్చుంటాడు. అంటే ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కసారి ఆ సోమాస్కందమూర్తిని చూశారనుకోండి, అంతే, బిడ్డల్ని రక్షిస్తాడు. అంతటి అనుగ్రహప్రదాత. అటువంటి భగవానుడు కాంచీపురంలో తనంత తాను సహజంగా సోమాస్కంద రూపాన్ని పొందాడు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, కాంచీపురం వెళ్ళిన వాళ్ళు బాగా ఎత్తైన మేడెక్కి చూస్తుంటారు. ఒకసారి ఎందుకు చూస్తారో తెలుసా? దానికి ఒక కారణం ఉంది. కామాక్షి, ఏకాంబరేశ్వరుడు 2 దేవాలయాల శిఖరాలు కనపడతాయి. మధ్యలో కుమారకోష్టం ఉంటుంది. కుమారకోష్టం శిఖరం కనపడుతుంది. అంటే తనంత తానుగా ఏకాంబరేశ్వరుడు పరమశివుడు, కామాక్షి అమ్మవారు, మధ్యలో సుబ్రహ్మణ్యుడు కుమారకోష్టం, 3 కలిపి సోమాస్కంధ రూపం. 3 దేవాలయాలు కలిపి 3 శిఖరాల్ని ఒక్కసారి చూడడం కోసం తనంత తానుగా వెలిసిన సోమాస్కంద క్షేత్రం కాబట్టి బాగా ఎత్తైనటువంటి మేడల్లో నివాసం ఉండి, అంటే ఎక్కడైనా గది తీసుకుని అని నా ఉద్దేశ్యం. లేకపోతే ఎవరినైనా బతిమాలయ్యా మీ మేడెక్కుతామండని ఎక్కి దాని మించి 3 శిఖరాలు చూస్తూ ఉంటారు. ఇప్పటికీ కాంచీపట్టణం వెడితే అలా కనపడే ఓ ప్రదేశంలో ఉంటూ ఉంటాను నేను. ఎందుకని అంటే ఆ సోమాస్కంద శిఖరాలు ఒకసారి చూసి తరించడం కోసం అని. కాబట్టి అంతటి అనుగ్రహప్రదాత మహానుభావుడు పరమశివుడు. అంటే ఆయనకి భక్తి ఒక్కటి కావాలంతే, ఆయనకి ఏం అక్కర్లా. మీరు తరచు విన్నదే, కానీ చెప్పకుండా ఉండలేక చెప్పడం. ఆయన యొక్క కటాక్షము ఎంత గొప్పగా ఉంటుందో శంకర భగవత్పాదులు శివానంద లహరిలో పట్టాభిషేకం చేసి చెప్పారు ఒక శ్లోకంలో. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. తిన్నడు పరమ అమాయకుడు, ఆయనకేం తెలీదు. కానీ శివుడంటే మహాభక్తి.
అంతటి భక్తి